బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా నాజీలను మించినవురో నైజాము సర్కరోడా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా నాజీలను మించినవురో నైజాము సర్కరోడా. ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్నది మా నాన్నగారు. నేను చిన్నతనంలో ఈ పాట పాడేవాడు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని పాట పాడేవారు. అప్పుడు నా చిన్నతనంలో ఎందుకు అర్థం కాలేదు. ఎందుకు మా నాన్నగారు ఈ పాట పాడుతున్నారని. ఇప్పుడు చూస్తున్నది గోల్కొండ కోట, చార్మినారు, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఫేమస్ అయినవి. ఇప్పుడు చూస్తున్నది హైదర్ అలీ అనేటువంటి ఒక రాజు, తన పేరు మీదనే హైదరాబాద్ అనే పేరు వచ్చింది. సాకలి ఐలమ్మ, అలాగే ఇంకా మనకు తెలంగాణ మొదటి పోరాట యోధులు అయినటువంటి దొడ్డి కొమరయ్య మొదటిసారిగా అమరవీరుడయ్యాడు. ఇలాంటి అమరవీరులు సాకలి ఐలమ్మ, అలాగే దొడ్డి కొమరయ్య తెలంగాణ ఉద్యమంలో 1960 సంవత్సరంలో తెలంగాణలో ఒక సాయుధ తిరుగుబాటు జరిగింది. పంటలు పండించే రైతులకే భూమి ఉండాలి, యజమానులు భూస్వాముల చేతులలో భూమి ఉండకూడదు, పండించే భూమి అనేది రైతుల చేతులతో ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో 1960 సంవత్సరంలో మొదటిసారి ఉద్యమం అనేది తెలంగాణలో జరిగింది. ఈ ఉద్యమము 7వ నిజాము, ఇప్పుడు చూస్తున్నది 7వ నిజాము తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ ఉద్యమం అనేది చాలా ఉధృతంగా జరిగింది. ఈ ఉద్యమంలో మొదటిసారిగా రజాకార్ల చేతిలో దొడ్డి కొమరయ్య తాను చంపడం జరిగింది. దొడ్డి కొమరయ్యను అప్పటి ప్రభుత్వము దొంగచాటుగా తుపాకీతోని కాల్చి చంపడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా అమరుడైనటువంటి ఒక పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాకలి ఐలమ్మ కూడా పోరాటం చేయడం జరిగింది. మనము తెలంగాణలో ఈ చరిత్ర అనేది మనకు తెలుస్తూ ఉంటుంది పుస్తకాలలో. కాలేజీ ఇంటరు డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాయుధ ఉద్యమము, సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది, తెలంగాణలో అసలు ఎందుకు ప్రజలు విద్యా విధానంలో వెనుకబడి ఉన్నారు అంటే 7వ నిజాం పరిపాలిస్తున్నటువంటి సమయంలో మనకు స్వతంత్రం రాకముందు 1948 వరకు, 1948 తర్వాత తెలంగాణకు స్వతంత్రం వచ్చింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వస్తే 48లో మనకు నిజాం ప్రభువులు భారతదేశానికి వ్యతిరేకంగా ఈ నిజాం సంస్థానము భారతదేశంలో విలీనం కావద్దు అనేటువంటి నినాదంతో 7వ నిజాము వ్యతిరేకత చెందడం వలన అప్పుడు భారతదేశ ప్రభుత్వము ఆధ్వర్యంలో అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేతృత్వంలో ఈ సైనిక తిరుగుబాటు ద్వారా, సైనికంగా పోలీస్ చర్య ద్వారా 7వ నిజాము భారత ప్రభుత్వం చేతిలోకి లొంగిపోవడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ భారతదేశంలో విలీనమైంది. తెలంగాణ అప్పటి సమైక్యాంధ్రలో విలీనమైంది. అంటే మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ తెలంగాణలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే అప్పటి విద్యా విధానం ఉర్దూ విధానం ద్వారా, తెలుగు వెనుకబడడం ద్వారా వెనుకబడి ఉన్నారు. మీరు కూడా తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర చదివితే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి.